నమస్తే అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన 8 వీక్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ లో ఈరోజు డే 37 అండ్ నేను ఈరోజు మన మేల్ ఫ్రెండ్స్ అందరికి అంటే మన జెంట్స్ అందరికి ఒక మంచి యూస్ఫుల్ అయ్యే టిప్ తీసుకొచ్చానండి. అదేంటంటే నన్ను చాలా మంది ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటారు బియర్ బెస్టా విస్కీ బెస్ట్ అని చెప్పి. నేను అనుకుంటాను మనసులో పల్లుడు కొట్టుకోవడానికి ఏ రా అయితే బెస్ట్ అని చెప్పి నన్ను అడుగుతున్నారేంటి అని చెప్పేసి. అలా అని ఏం లేదండి, ఎందుకంటే మీరు ఏదైతే ఒక ట్రాన్స్ఫర్మేషన్ తీసుకుంటారో ఒక 8 వీక్స్ అనో 12 వీక్స్ అనో లేదా ఒక 3 months లో అన్న పెళ్ళిందనో తన పెళ్ళిందనో ఇటువంటివి ఏవైతే ట్రాన్స్ఫర్మేషన్ ఒక టైం డెడ్ లైన్ పెట్టుకొని చేసుకుంటారో అటువంటి టైమ్స్ లో మాత్రం మీరు ఎటువంటి విధమైన ఆల్కహాల్ తీసుకోకండి, ఎస్పెషల్లీ బియర్. ఇఫ్ ఇన్ కేస్ లేదు అది నా ఓన్ హల్దీ ఫంక్షన్ లేకపోతే మా బ్రదర్ హల్దీ ఫంక్షన్ లేకపోతే బ్యాచులర్ పార్టీ కంపల్సరీగా తాగాలి లేకపోతే లైఫ్ లో తిరిగి రాని మూమెంట్ అని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తీసుకోండి. ఏంటి విస్కీ, హై ఎండ్ స్కాచ్ విస్కీస్ లేకపోతే ఏ విస్కీస్ అయినా కూడా తీసుకోండి, ఒక 2 to 3 లార్జ్ పెగ్స్ అంతే. మళ్ళీ ఆ విస్కీతో పాటు స్టార్టర్స్ అంట ఇంకొక ఏదైనా సైడ్ డిష్ లాగా ఇవన్నీ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఫ్యాట్ అనేది మీరు ఇన్ని రోజులు కష్టపడింది మొత్తం ఒక 1 to 3 days మొత్తం ఆ ఫ్యాట్ మొబిలైజేషన్ అనేది ఆటోమేటిక్ గా మళ్ళీ మీరు ఎక్కడైతే బెల్లీ ఫ్యాట్ అనో ఇంకో ఫ్యాట్ అనో మీరు దేనైతే టార్గెట్ చేసి దాన్ని తగ్గించాలని చేసి ఉంటారో అదన్నీ కూడా మళ్ళీ బ్యాక్ టు నార్మల్ స్టేజ్కి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైనా కూడా స్పెసిఫిక్ గా ట్రాన్స్ఫర్మేషన్ చేయాలని తీసుకున్నట్టయితే ఇటువంటి ఆల్కహాల్ ని దూరం పెట్టేసేయండి. లేదు నేను జనరల్ లైఫ్ స్టైల్ అనుకుంటున్నానంటే మంత్లీ 1 or 2 అది కూడా విస్కీ మాత్రమే తీసుకోండి. డోంట్ గో విత్ బియర్. ఓకే, ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గుడ్ నైట్.